మన అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవక ముందే అనేక విమాన ప్రమాదాలు అయితే జరిగాయి. తర్వాత ఎయిర్ ఇండియాలో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి అనేక విమానాల్లో. అయితే ఇప్పుడు కొచ్చి నుంచి ముంబై వచ్చినటువంటి ఒక ఎయిర్ ఇండియా విమానం చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. లేదంటే గనక ఈ రోజు కూడా ఈ విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా కాలి బూడిదైపోయే పరిస్థితి వచ్చేది. అదే గనక జరిగితే మన దేశానికి ఎయిర్ ఇండియాకి విపరీతమైనటువంటి చెడు ప్రభావం పడేది. అది కోలుకోలేని దెబ్బ కూడా అయ్యేది. ఎందుకంటే మొన్న 276 మంది చనిపోతేనే ఇప్పుడు ఎయిర్ ఇండియా కోలుకోలేకపోతుంది. అంటే డబ్బు పరంగానే కాదు, పేరు, ప్రతిష్ట, అలాగే ఆ కేసులు. ఇప్పుడు కొచ్చి నుంచి ముంబై వచ్చినటువంటి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా వర్షం పడడం వల్ల అది రన్వే నుంచి బయటకు వచ్చేసి ఆ పక్కనే ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా గుద్దేసింది. దాంతో ఇప్పుడు ఆ ఇంజిన్ ఒకటి దెబ్బతిన్నది, అలాగే 3 టైర్లు కూడా దెబ్బతిన్నాయి. అంటే అంత భారీగా అది ప్రమాదం జరిగింది. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అలాగే మిగతా సిబ్బంది కూడా అప్రమత్తమై వెంటనే అక్కడికి వచ్చి ప్రయాణికులు అయితే సురక్షితంగా దింపడం జరిగింది. ఏదేమైనా సరే రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఎయిర్ ఇండియాకి ఒక దురదృష్టం పట్టేసినట్లుంది.